హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెసెంటెడ్ బై గోదర్ బార్ 1 o'clock అయిపోయింది మన షో టైం స్టార్ట్ అయిపోయింది నేను మీ మాధురి వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేయండి నాతో మాట్లాడండి నేను అడిగే క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్పి గోదర్ బార్ ప్రొడక్ట్ ని గిఫ్ట్ గా పొందండి మన ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హలో సీతమ్మ వాకిట్లో అవునండి సీతమ్మ వాకిట్లో ఎవరు మాట్లాడుతున్నారు నమస్తే అండి మధురవాణి జనాల నుంచి మధురవాణి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎట్లా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇంకేంటండి చాలా డేస్ కి కాల్ చేసినట్టున్నారు చేశాను ఒకసారి ఓకే అదే గుర్తుంది అదే చాలా డేస్ అయినట్టు అనిపిస్తుంది మీతో మాట్లాడి వినాయక చవితి శుభాకాంక్షలు మీకు థ్యాంక్ యూ అండి మీకు కూడా మా భారత్ టుడే ఛానల్ తరఫున వినాయక చతుర్థి శుభాకాంక్షలు థ్యాంక్ యూ పండుగ ఎలా జరుపుకున్నారు మరి బాగా జరుపుకున్నామండి ఇంకా ఉన్నారా గన్నాథులు ఇంట్లో అంటే మా అమ్మాయి సోపుతో చేసింది అది గుర్తుగా దాచుకుంటానని ఉంచింది అట్లానే ఓకే ఓకే మరి తీసేశారు పూజ నుంచి ఆ, ఎన్ని డేస్ చేశారు పూజ మరి 1 డేనే చేసామండి ఒక్కరోజు చేశారా ఉమ్. ఓకే మరి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ, గణపతి ఈసారి కరోనా నవరాత్రులు కదా కరోనా దెబ్బకి అంత పెద్ద సందడి లేదు అవునులేండి ఎవరింట్లో వాళ్ళమే చేస్తున్నాం ఓకే సో ఇంకేంటండి విశేషాలు ఇంట్లో పనులన్నీ అయిపోయాయా మధురవాణి గారు అయిపోయినాయండి మీ షో కోసం ఎదురు చూస్తుంటాం కదా ఈ టైంకి ఇంతకుముందు ఎన్ని గిఫ్ట్స్ గెలుచుకున్నారు ఇంతకుముందు చాలా చేసుకున్నానండి ఇంతకుముందు మొన్న ఈ మధ్య అయితే శానిటైజర్ అను హ్యాండ్ వాష్ వచ్చింది ఓకే ఎలా ఉంది మరి శానిటైజర్ చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నారా మన గోదర్ బార్ ప్రోడక్ట్ వాడమని అందరికి ఇంతకుముందు షాంపూలు అవి కూడా నాకు వచ్చినవి కూడా వాడి చూడమని ఇచ్చాను చాలా మందికి కూడా ఓకే అండి సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మరి చాలా బాగుందని చెప్పారండి ఓకే అండి చాలా బాగుంది లంచ్ చేసేసారా మరి లేదండి మన ప్రోగ్రామ్ అయిపోయాక తింటారనమాట అవును ఏం స్పెషల్ చేశారు ఈ రోజు సాంబారు కాకరకాయ ఫ్రై ఓకే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది అవునవును ఇంకా అండి అక్కడ కేసెస్ తగ్గాయా మరి కరోనా మీ ఏరియా లేదండి కేసెస్ ఉన్నాయి అందుకని ఇక్కడ మాకు 11 దాకా తర్వాత అంతా లాక్డౌన్ ఓకే మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి ఇంట్లో పిల్లలు ఉన్నారా ఒక అమ్మాయి ఉందండి పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అండి పెద్ద అమ్మాయి ఓకే తను ఇంట్లోనే ఉంటారా మాక్సిమం ఏంటంటే ఇంట్లోనే ఉంటాం వెళ్ళినా ఇక మాస్కులు వాడటం శానిటైజర్ పూసుకెళ్ళటం సోషల్ డిస్టెన్స్ తప్పదు కదా అవునండి కొంచెం వేడి నీళ్లు తాగటం ఓకే సో మాకోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పండి మరి ఓకే పాటే పాడతాను ఓకే జై జై గణేష జై కొడత గణేష జయములివ్వు బొజ్జ గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయం ఇవ్వు బుజ్జి గణేష లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు నెక్కి తిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాష గణేష గం గణపతి గణేష గం గణపతి గణేష గం 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 గణపతి చాలా బాగా పాడారండి గణనాథుడి పాట థ్యాంక్ యూ మాకోసం చిట్కా కూడా చెప్పొచ్చు కదా మరి చిట్కాలన్నీ మీ దగ్గరే ఉన్నాయండి అసలు హెయిర్ కి డాండ్రఫ్ రాకూడదన్న మీ షాంపూనే బాగా పనిచేస్తుంది మరి వంటింటి చిట్కాలు చెప్పండి మరి అగరబత్తులన్నీ మేమే బాగున్నాయి చిట్కాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి అసలు అంటే వంటింట్లో చిట్కాలు బోల్డ్ అని మీ దగ్గరే ఉంటాయి కదా అందులో ఒకటి చెప్పండి అయితే మాకు వంటింట్లో అంటే మనం ఏమన్నా వంటలు చేస్తున్నప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్లో కొంచెం చిటికడు ఉప్పేస్తే చిన్న పెద్ద పెద్ద వంటలు చేసేటప్పుడు అండి ఆయిల్ పీల్చవాలి ఓకే చాలా మంచి చిట్కా చెప్పారండి థ్యాంక్ యూ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అయితే ఓకే క్వశ్చన్ ప్లీజ్ క్వశ్చన్ వచ్చేసి గ్రామ పంచాయతీలను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను గ్రామ పంచాయతీలను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది ఆప్షన్స్ ప్లీజ్ ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వం ఆప్షన్ సి గవర్నర్ ఆప్షన్ డి కలెక్టర్ యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి
ఒకటి చెప్తాను చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఏమో అనుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నారా? ఆ, మీకు తెలుసా, చదివారా, లేకపోతే ఎవరన్నా చెప్పారా? అంటే చదివాను కానీ నా ఐడియా అయితే ఓకే, మీరు గెస్ట్ చేస్తున్నారు. అధికారం అనుకుంటున్నాను. ఫ్రీజ్ చేద్దాం అయితే. ఏ రాష్ట్ర ప్రభుత్వం? అది చెయ్యండి, కాకుంటే ఏదైనా కొంచెం క్లూ ఇవ్వండి. ఫ్రీజ్ చేద్దాంలేండి. ఓకే ఓకే. ఓకే, ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఇంకేంటండి విశేషాలు? ఇంకేముందండి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తొందరగా కోలుకోవాలని కోరుకుందామండి మనందరం. అది మాత్రం న్యూస్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది కొంచెం. అవునండి, భారతీయ తరఫున ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు వారు త్వరగా కోలుకోవాలని. అవునవును. ఇంకొక పాట పాడండి మా కోసం. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసురో ఏడదాచినావురో, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో, ఇలా బొమ్మ చేసివో, అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా, కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా. అమ్మ బ్రహ్మదేవుడో కొంప ముంచినావురో, ఎంత గొప్ప సొగసురో ఏడదాచినావురో. మధురవాణి గారు చాలా మధురంగా పాడుతున్నారు పాటలు మీరు. థ్యాంక్ యూ. మీరు సింగింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారా ఇంట్లో? లేదు లేదు, పాడుకుంటుంటాను. పాటలు అంటే చాలా ఇష్టం. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మరి ఆన్సర్ కరెక్ట్ అయిపోతే మళ్ళీ ఇంకొక సాంగ్ పాడాలి మా కోసం మరి. ఓకే ఓకే, ఆన్సర్ కరెక్ట్ కాదు చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. సో ఇంకొక పాట పాడండి మరి, గెలిచారు కదా. హలో రైట్, మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, హాయ్ అక్క, నా పేరు కనకదుర్గ. హాయ్ కనకదుర్గ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? గుడివాడ నుంచి అక్క. ఎలా ఉన్నావు కనకదుర్గ? ఫైన్ అక్క. ఏంటి? ఫైన్ అక్క, మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ కనకదుర్గ. ఏం చేస్తుంటావు, ఏం చదువుతున్నావు? 9th కి వెళ్తాను అక్క. 9th కి వెళ్తావా ఇప్పుడు? ఓకే, 8th క్లాస్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది అక్క. సో తొందరలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయేమో కదా, లేకపోతే స్టార్ట్ అయ్యాయా? స్టార్ట్ అయ్యాయి అక్క. ఓకే, మరి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, బాగా చదువుకుంటున్నావు మరి? బాగా చదువుతాను అక్క. సిబ్లింగ్స్ ఉన్నారా? ఏంటక్క? అన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరక్క. ఒక్కదానివేనా? ఓకే, రెగ్యులర్ గా మన షో చూస్తుంటావా? డైలీ చూస్తుంటాను అక్క. ఈ లాక్డౌన్ లో. ఇంతకుముందు కాల్ చేసావా దుర్గా? ఎప్పుడో కాల్ చేశాను అక్క. ఓకే. సో ఫ్రీ టైం లో ఏం చేస్తుంటావు, నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, ఎటువంటి పాటలు ఎక్కువగా ఇష్టం నీకు మరి? ఏంటక్క? ఎటువంటి పాటలు అంటే ఎక్కువగా ఇష్టం నీకు అంటున్నా. అన్ని పాటలు ఇష్టమే అక్క. ఓకే, మరి మా కోసం మంచి పాట పాడు, నీ ఫేవరెట్ హీరో మూవీలో నుంచి. వంద దేవులే కలిసొచ్చిన అమ్మానిలాగా చూడలేనమ్మా, కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా, నా రక్తమే ఎంతిచ్చినా నీ ప్రాణాలనే మించునా, నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా, నడిచేటి కోవలా అమ్మేలే పగలన రాసిన జాగారాలు, పిల్లల సుఖమే కదహారాలు. అంతే అక్క. చాలా బాగా పాడావు అమ్మ గురించి. బిచ్చగాడు మూవీ నుంచి కదా. థాంక్స్ నీ అక్క. ఫేవరెట్ హీరో ఆ మూవీ హీరో? ఏంటక్క? నీ ఫేవరెట్ హీరో ఆ మూవీ హీరో అంటున్నా.
లేదక్క. ఇష్టమైన పాట అయితే. ఆ, సో ఇంకేంటి, మూవీ కరోనా కూడా కదా, చాలా ఎటువంటి ఇష్టం. జాగ్రత్తలు తీసుకుంటున్నావు మరి? తీసుకుంటున్నాను అక్క. అదే బయటికి ఎటువంటి వెళ్ళట్లేదు జాగ్రత్తలు అసలు. తీసుకుంటున్నావు? హ్మ్? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు మరి అంటున్నా. బయటకు వెళ్ళట్లేదు అక్క. ఒకవేళ అంత అవసరం ఉంటే శానిటైజర్ రాసుకొని మాస్క్ వేసుకొని వెళ్తున్నాను అక్క. ఓకే, సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దాం అక్క. కొంచెం ఈజీగా ఇవ్వండి. ఓకే, ట్రై చేస్తాను. క్వశ్చన్ ప్లీజ్. అది క్వశ్చన్ వచ్చేసింది, ప్రజాస్వామ్యంలో గణతంత్ర ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రజాస్వామ్యంలో గణతంత్ర ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ కార్యనిర్వాహక శాఖ, ఆప్షన్ బి కోర్టులు, ఆప్షన్ సి చట్టసభ, ఆప్షన్ డి రక్షణ శాఖ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కోర్టులు అక్క. కోర్టులు అనుకుంటున్నావా? ఆ. చదివావా ఎక్కడన్నా? కొంచెం ఇవ్వండి. లేదక్క. గెస్ చేసా. ఓకే, మరి ఫ్రీజ్ చేద్దామా? టైం అయిపోతుంది. కొంచెం రాంగ్ అయితే క్లూ ఇవ్వండి అక్క. నాకు కూడా తెలియదు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఏదైనా గెస్ట్ చేసి ఏదైనా షూర్గా ఏదో ఒకటి చెప్పేసాయి మరి. కోర్టులు అక్క. కోర్టులే అనుకుంటున్నావా? సరే, ఆప్షన్ బి ఫ్రీజ్ ప్లీజ్. రైట్ ఆన్సర్ కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్ కరెక్ట్ గా చూసే ముందు మా కోసం ఇంకొక మంచి పాట పాడొచ్చు కదా మరి. ఇంకో పాట, దేవుడు పాట పాడినా అక్క. పాడు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసుల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసుల సతు మమ నిత్యం. మనసుల సతు మమ నిత్యం. మమతా పమతా కురుదేవా, మమ పాపమతా కురుదేవా. మమతా పమతా కురుదేవా, మమ పాపమతా కురుదేవా. జల జనయన విధినముచి హరణము కవిబుధ వినుత పద పద్మ. జల జనయన విధినముచి హరణము కవిబుధ వినుత పద పద్మ. విబుధ వినుత పద పద్మ. మమతా పమతా కురుదేవా, మమతా పమతా కురుదేవా. అంతేనక్క. చాలా బాగా పాడావు దుర్గా. ఓకే, ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ కనకదుర్గ, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి చట్టసభ. ప్రజాస్వామ్యంలో గణతంత్ర ఆధిపత్యం ఎవరికి ఉంటుందంటే చట్టసభకు ఉంటుందంట. నో ప్రాబ్లం, చక్కటి ప్రశ్నకి చక్కటి సమాధానం తెలుసుకున్నావు కదా. సరే ప్రయత్నించు, నేను కూడా 100% నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, సీతమ్మ మార్కెట్లో. సీతమ్మ మార్కెట్లో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను విజయలక్ష్మి మాదిరి. విజయలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నాను మాదిరి, గుర్తుపట్టావా? గుర్తుపట్టాను. రీసెంట్ గా టీవీలో రావట్లేదు, యూట్యూబ్ లో రావట్లేదు, మాకు ప్రోగ్రామ్ వచ్చేటట్టు చేయండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. మేబీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల రావట్లేదేమో మీ దగ్గర. మాకు కొన్ని టాటా స్కైలో అన్నా వచ్చేటట్టు చూడండి. ఓకే అండి. కష్టం అవుతుంది, టైం సరిపోవట్లేదు, మీరు గొప్పగా చెప్పేస్తున్నారు, రాకపోతే కూడా టైం మీకు తెలుసు కదా, అక్కడికి నేను ట్రై చేస్తున్నాను మీకు హెల్ప్ చేయడానికి. మీరు తొందరగా గెస్ట్ చేయాలి మరి. మరి అందుకే పోతున్నాయి. చాలా సార్లు చేశాను, చాలా సార్లు ఓడిపోయాను. ఈసారి కంపల్సరీ 100% గెలవడానికి ప్రయత్నిద్దాం. మిమ్మల్ని గెలిపించడానికి నేను ఇక్కడ. కొంచెం నిదానంగా చెప్పండి. నేను అలాగే అండి, తప్పకుండా నెమ్మదిగా చెప్తాను. 2 సార్లు చెప్తాను, నోట్ చేసుకోండి క్వశ్చన్. టైం అప్పుడు ఇప్పుడు కానీ క్వశ్చన్లు కూడా హార్డ్ గా ఉంటున్నాయి, చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటేనే కదా బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఇంట్రెస్ట్ ఉంటుందిలే, కానీ ఇది వరకటి కంటే బాగా కష్టమైంది. ఇంకా కసిగా గెలవాలని బాగా ట్రై చేస్తారు కదా. అదే చేస్తాను కానీ కష్టపడి చేస్తున్నాం కదా. ఓకే, క్వశ్చన్లు గెస్ట్ చేయలేకపోతే చాలా ఇదిగా ఉంటాను. ఓకే, భోంచేశారా విజయలక్ష్మి గారు? చేశాను మాధురి. ఏం స్పెషల్స్ చేశారు మరి ఇవాళ?
స్పెషల్ ఏమీ లేదు, బీరకాయ కూర, టమాటా చట్నీ. ఓకే, మంచి కాంబినేషన్ రెండు మరి. ఆ, మీరు ఫోన్ చేశారా? లేదు, మన ప్రోగ్రామ్ అవ్వకుండా తిన్నాను కదా నేను. మీరు తిందా? మ్మ్. సరే, గాయత్రి ఉండేది రావటం లేదు. ఏంటండి? గాయత్రి చేసేది షో తను రావటం లేదంటున్నా. తొందరలో వస్తారనుకుంటానులేండి. తొందరలో వస్తాను. నేను ఫోన్ చేయగానే గుర్తుపెట్టేసి సరే అని చెప్పేది మా పేరెంట్. ఓకే, సో ఇంకేంటండి విశేషాలు మరి? బాగానే ఉందమ్మా అంతా. ఓకే అండి, క్వశ్చనర్కి వెళ్ళిపోదాం అయితే. మరి చెప్పాలి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, ఏ దేశం నావికా దళంలోని మెరీన్ కోర్ విభాగాన్ని భారీగా విస్తరించాలని 2017లో నిర్ణయించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, క్వశ్చన్ రాసుకోండి. ఏ దేశం నావికా దళంలోని మెరీన్ కోర్ విభాగాన్ని భారీగా విస్తరించాలని 2017లో నిర్ణయించారు? ఆప్షన్స్ ప్లీజ్. మెరీన్ కోర్ విభాగాన్ని 2017లో ఆప్షన్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి పాకిస్తాన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ట్రై చేయండి ఫస్ట్ మీరైతే. అమెరికా అనుకుంటున్నారా? అది కాకుండా ఏదైనా ట్రై చేయండి మరి. చెప్పమ్మా. జపాన్, చైనా. అన్ని ఆప్షన్ చెప్పుకుంటూ పోతున్నారా? కాదు, చెప్పమ్మా, కొంచెం చెప్పమ్మా. చాలా రోజులు ఇందాక చెప్పారు కదా, చెప్పండి మళ్ళీ. చైనాను. చైనా అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దామా? టైం అయిపోతుంది మరి. లేకపోతే చెప్పు, కాకపోతే వేరే చెప్పు. ఏదో ఒకటి చెప్పేసండి, లేకపోతే క్లూ కాదు, ఏదో ఒకటి చెప్పేసండి, టైం అయిపోయింది. హలో, ఒకసారి చెప్పమ్మా. చైనానా జపాను అర్థం కావట్లా. ఏదో ఒకటి చెప్పేయండి. ఆప్షన్ బి ఫ్రీజ్ చేద్దాం అయితే. జపాన్ అనుకుంటున్నారా? ఓకే, ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకునే ముందు మా కోసం చిట్కా చెప్పొచ్చు కదా, మంచి చిట్కా మరి. ఏమో, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటండి? కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నా. నేను చైనానే అనుకుంటా. చైనానే అనుకుంటారా? మరి లాస్ట్లో మీరు జపాన్ అని చెప్పారు కదా. ఏం పర్లేదులేండి, మళ్ళీ కాల్ కనెక్ట్ అవుతుంది, మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు ఈసారి. కాకపోతే ఇవ్వండి, చైనాకి ఇచ్చేయండి. లేదు, ఫ్రీజ్ చేసేసారు కదండి, నెక్స్ట్ టైం చూద్దాంలేండి. ఇప్పుడు ఏది కరెక్ట్ ఆన్సర్ నాకు కూడా తెలియదు మరి. ఏదైనా చిట్కా చెప్పొచ్చు కదా మరి. ఇంకా చెప్పలేను, కన్ఫ్యూజ్ అయిపోయా. సరే అండి, ఆన్సర్ కరెక్ట్గా చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ విజయలక్ష్మి గారు, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చైనానే అంటండి. ఏ దేశం నావికా దళంలోని మెరీన్ కోర్ విభాగాన్ని భారీగా విస్తరించాలని 2017లో నిర్ణయించారంటే చైనా అంటండి. నో ప్రాబ్లం అండి, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఈసారి కంపల్సరీగా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారని ఆశిద్దాం. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? జ్యోతి అండి, బెల్లంపల్లి నుంచి మాట్లాడుతున్నాను. జ్యోతి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు జ్యోతి గారు? పనులన్నీ అయిపోయాయా మరి? అయిపోయాయండి. భోంచేశారా? చేయలేదండి. ఏం చేశారు ఇవాళ లంచ్ లో స్పెషల్స్ మరి? స్పెషల్ అంటే పప్పుచారుని గోంగూర. సో ఇంకా అండి, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మరి? పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేము క్రిస్టియన్ అండి, పండుగ. ఓకే, సో ఇంకేంటండి విశేషాలు? ఎన్నిసార్లు గెలిచారు మరి మన ప్రోగ్రామ్ లో? గెలిచానండి, 4-5 సార్లు గెలిచినట్టు. ఏమొచ్చాయి రీసెంట్ గా? శానిటైజర్ వచ్చిందండి. శానిటైజర్ వచ్చిందా? అవునండి. ఎలా ఉందండి శానిటైజర్? శానిటైజర్ బాగుంది, హ్యాండ్ వాష్ కూడా బాగుంది. ఓకే, హ్యాండ్ వాష్ శానిటైజర్ రెండు వచ్చాయా? అవునండి. ఓకే, ఇంకేం వచ్చాయండి? ఇంకేం వాడుతున్నారు మన గోదర్బార్ ప్రోడక్ట్స్? ఆయిల్, షాంపూ అది వాడుతున్నాను. షాంపూ ఎలా ఉందండి? షాంపూ బాగుంది. ఆయిల్ కూడా చాలా బాగుందండి. ఆయిలా? అవునండి. సో మన
మన ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నారనమాట. కొన్ని చాలా వరకు అవుతుంది. ఓకే. సో మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫ్రెండ్స్కి చెప్తున్నారా మన ప్రోడక్ట్స్ వాడమని? చెప్తున్నామండి. ఓకే. సో మీ ఏరియాలో కరోనా కేసెస్ ఎలా ఉన్నాయండి, తగ్గాయా మరి? తగ్గలేదండి, పెరుగుతున్నాయి మా ఏరియాలో కొంచెం. ఓకే, మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామండి. ఇంట్లో పిల్లలు ఉన్నారా అండి జ్యోతి గారు? బాబు పెద్దోడేనండి, హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఓకే. మ్యారేజ్ అయింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, కేసెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా. ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? ఇంట్లోనే ఉంటుంది అండి. ఆహార పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఈ ఆహార పరంగా అంటే కూరగాయలు ఎక్కువగా తింటున్నామండి. ఆకుకూరలు, కూరగాయలు. ఫ్రూట్స్ ఎక్కువగా తినాలంటున్నారు కదా, ఇంకా హాట్ వాటర్ తాగాలంటున్నారు కదా, మరి హాట్ వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామండి. ఓకే అండి. ఎక్కువ తింటున్నాం. సో మా కోసం మంచి పాట కానీ చిట్కా కానీ చెప్పేసేయండి మరి. చెప్తానండి. పాట పాడరా, ఓన్లీ చిట్కానే చెప్తారా? పాట రాదండి, పాట సరే ట్రై చేయండి క్వశ్చన్ తర్వాత. ఇప్పుడైతే చిట్కా చెప్పేసేయండి మరి. మీరు చిట్కా చెప్పండి. పడతారటండి. ఏంటండి? మారు పడతారట, అంతే చెప్తారట. కొంచెం గట్టిగా మాట్లాడరా? జాలి చెరటానలో నీవు బాడే పాట తొలి మేఘాలలో అన్నింటి పాడాలా? చాలా బాగా పాడారండి. క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఓకే అండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, బంగారు ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బంగారు ఆభరణాల తయారీలో బంగారానికి కలిపే లోహం ఏది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి సిల్వర్, ఆప్షన్ సి రాగి, ఆప్షన్ డి తగరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. రాగి అండి. రాగి అనుకుంటున్నారా? తెలుసా మీకు? తెలుసండి. ఫ్రీజ్ చేసిద్దాం అయితే. ఓకే అండి, ఆప్షన్ సి ఫ్రీజ్ ప్లీజ్. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్గా తెలుసుకునే ఉంది. మా కోసం చిట్కా చెప్పండి మరి. చిట్కా చెప్పండి మా కోసం అంటున్నా. చిట్కా రాకపోతే పాట పాడేయండి, లేకపోతే. పాట అయితే నేను పాడానండి, ఈయన పాడతారు. ఏ మీరు సినిమాలు చూడరా? చూడనండి ఎక్కువ, ఏదో అట్లా కొంచెం కొంచెం చూస్తాను. ట్రై చేయండి ఏదన్నా శ్లోకం కానీ. ఓకే, పాట పాడండి లేకపోతే. హలో హలో మేడం, ఏం పాట పాడాలా? మీకు ఇష్టమైన పాట పాడండి. చెప్పాలి మేడం, ఏం పాట పాడితే ఆ పాట పాడతాం. మీకు ఏది తొలిచేస్తే ఆ పాట పాడేయండి. వచ్చింది నీకోసం దిగులాట చాలండి, నాకు రాదా? చాలండి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ పాడినందుకు. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. రైట్, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఫుడ్ ఐటమ్స్, బాడీ కేర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే గోదర్బార్ ప్రోడక్ట్స్ స్పెషాలిటీ ఏంటంటే 100% ఆర్గానిక్, అలాగే ఎటువంటి కెమికల్స్ అనేవి మన గోదర్బార్ ప్రోడక్ట్స్లో ఉండవు. చాలామంది చెప్తున్నారు మన గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని. సో మీరు కూడా ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడుతాం. హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
నా పేరు కుసుమ. కుసుమ గారు ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నానండి. ఆ, ఇంకేంటండి విశేషాలు, ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదమ్మా, ప్రోగ్రామ్ చూస్తున్నా. ప్రోగ్రామ్ చూస్తున్నారా? వంట అయిపోయిందా? భోంచేస్తారా మరి? ఇంకా లేదమ్మా, ఈ షో అయినాక తిందాం. మన ప్రోగ్రామ్ అయిపోయాక తిందాం. ఆ, ఏం చేస్తారు మరి స్పెషల్స్? ఇవాళ అరటికాయ ఫ్రై చేసి సాంబార్ పెట్టాను. వావ్, చాలా బాగుంటుంది కాంబినేషన్. ఆ, నాకండి మరి? మీకు ఇలాంటివి నచ్చుతాయా? నాకు చాలా ఇష్టం సాంబారు, అరటికాయది ఫ్రై చాలా ఇష్టం నాకు. మరి ఇంకేమైతే మా ఇల్లు ఇక్కడ దగ్గరే, బాలనగరే, వచ్చేయండి. రావడానికి ట్రై చేస్తానులేండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ, ఇంకేంటండి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు మరి? చేసుకున్నాం అమ్మా, సింపుల్ గా చేసాం. సింపుల్గా చేశారా? ఒక్క రోజేనా? ఒక్కరోజమ్మా. ఓకే. సో మీ సైడ్ కరోనా కేసెస్ తగ్గాయా అండి? ఇక్కడ దగ్గరగా ఏం లేవమ్మా, కొంచెం దూరంగా వచ్చినాయి, తగ్గిపోయినాయి. ఓకే ఓకే. కానీ బయటికి వెళ్ళకుండా అవసరం అయితేనే బయటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి మరి. అసలు బయటికి దిగనమ్మా నేను. Hmm. కిందకి దిగట్లా. అదే చాలా ఎప్పుడో మంచిదిలేండి ఒకసారి 10 ఇప్పుడున్న రోజులకు కాలంలో చూసుకుంటే. ఒకసారి మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీ. Hmm. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలా మందికి రాకుండా ఉంటుంది. ఓకే. అదే ప్రజలు చేయటం లేదు. అదే మీరు చుట్టుపక్కల వాళ్ళందరికీ కుదిరితే అవగాహన కల్పించండి మరి, దూరంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ. పాటించాలి. ఆయన పిల్లలు వినరమ్మా, అందరూ గుమ్మిగూడిపోతున్నారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోరు. అవునండి, మన అందులో వరకు కాలేజీలు చెప్తాము, అవి ఇంకా లేవు వాళ్ళ కదా. ఇష్టం పాటించడం కాలేజీలు, పాటించకపోవడం. స్కూళ్ళు ఏమీ లేవు, ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి? అంతే అమ్మా, నేను కిందకి అసలు దిగను. ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటాం. మ్మ్. కావాలంటే 2 నెలలకు ఒకసారి లిస్ట్ ఇస్తే అతనే సామాన్ తెచ్చి పెట్టేస్తాడు. ఓకే. పెద్ద అవసరం ఏముంది మాకు కిందకి దిగాల్సిన అవసరం. మ్మ్. అలాగే మెయింటైన్ అయిపోతుంది. ఓకే. ఇంట్లో పిల్లలు ఉన్నారా కుసుమ గారు? 2 అబ్బాయిలమ్మా, 2కి పెళ్లి అయిపోయింది. పెద్దవాళ్ళు కదా. ఓకే. పెళ్లిళ్ళు వచ్చినాయి, ఎవరి మటుకు వాళ్ళు దూరంగా ఉన్నారు. ఓకే. సో మీ ఇద్దరే ఉంటారు ఇంట్లో? ఇద్దరమే ఉంటాం అమ్మా. ఓకే. అమ్మాయి లేదు, నిన్ను చూసినప్పుడల్లా నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. మీ అమ్మాయినే అనుకోండి. అదే అనుకుంటా. అంకుల్తో మొన్న అంటున్నాం, అదో మన అమ్మాయి వచ్చేసిందని టీవీలో రాగానే. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా కోసం మంచి పాట పాడొచ్చు కదా? పాట పాడాలి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, సేవన ఆమ సంతసిల్లగా 10 మందిని ఆదరించు కల్పవల్లిగా, తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమను సాకే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారుగా. అంతే అమ్మా. చాలా బాగా పాడారండి పాట. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చిట్కా చెప్పండి మరి. చిట్కా, మనం ఎక్కువ ఈ పప్పులు అవి కొంచెం స్టాక్ పెట్టుకుంటాం కదమ్మా, 15 కిలోలు అలా పెట్టామనుకో, దాంట్లో గనక కొంచెం ఎండుమిరపకాయలు వేస్తే అవి పుచ్చు పట్టవు. ఓకే. పప్పులు ఏదన్నా లాంగ్ టైమ్ గా స్టోర్ చేసుకుంటే దాంట్లో ఎండు మిరపకాయలు వేసి పెడితే పురుగులు పట్టమంటారు. పురుగులు పట్టవమ్మా. రైస్ లో కూడా అంతే, కొంచెం ఎక్కువ బియ్యం ఉంటే దాంట్లో 4 ఎండుమిరపకాయలు వేసామనుకో పురుగు రాదు, 90% రావు. చాలా మంచి చిట్కా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చనర్కి వెళ్ళిపోదామా? కొంచెం తేలిగ్గా అడగమ్మా, నాకు అసలు తెలియదు సరిగ్గా. ఓకే అండి, మాక్సిమం ట్రై చేస్తాను నేను కూడా హెల్ప్ చేయడానికి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, మక్కా మసీదుకు పునాది వేసింది ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మక్కా మసీదుకు పునాది వేసింది ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ మహ్మద్ కుతుబ్, ఆప్షన్ బి ఇబ్రాహిం కుతుబ్, ఆప్షన్ సి అలీ అహ్మద్,
ఆప్షన్ డి సాలార్జంగ్. యువర్ టైం స్టార్ట్స్ నవ్ అండి. కొంచెం చెప్పమ్మా ఏదన్నా. ఏదనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి, నేను ట్రై చేస్తాను హెల్ప్ చేయడానికి. అలీ అహ్మద్. ఆప్షన్ సి అనుకుంటున్నారా? చెప్పమ్మా, కాకపోతే ఇంకోటి మాట. ఓకే అండి, ఆప్షన్ సి కాకుండా వేరేది ఏదైనా ట్రై చేయండి. అలాగే చూసుకుంటే ఈ ఆన్సర్ వచ్చేసి అతను చాలా ఫేమస్ అన్నమాట. అతని పేరు చాలా చాలా సందర్భాల్లో వాడుతుంటారు. లాస్ట్ ఏంటమ్మా, సరిగ్గా మాకు రావటం లేదు. ఆప్షన్ డి సాలార్జంగ్ అండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. మహమ్మద్ కుతుబా. ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేసిద్దాం, టైం అయిపోయింది మరి. ఓకే, ఓకే. ఆప్షన్ ఏ ఫ్రీజ్ ప్లీజ్. ఓకే, ఆన్సర్ కరెక్ట్గా చూసే ముందు ఇంకొక పాట పాడొచ్చుగా, చాలా బాగా పాడుతున్నారు మీరు పాటలు. ఏమో అమ్మా, కరెక్ట్ కాదు ఉంది చెప్పు. మీరు పాట పాడితే చెప్తాను కరెక్ట్ కాదు మరి. కరెక్టేనా ముందు చెప్పు పోనీ. అనుకుంటున్నాము. పాడతా. పాట పాడండి అయితే. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య, చేయూత ఇచ్చేవాడయ్య ఆ సీతారామయ్య, కోరిన కోరికలు తీర్చేవాడా జన్మధన్యమయ్యా. అంతేమ్మా. చాలా బాగా పాడారు రాముడి పాట. ఎక్కువగా ఎవరిని కొలుస్తుంటారు మీరు? రాముడు అంటే ఇష్టం అమ్మా నాకు. రాముడు అంటే ఇష్టమా? ఓకే, ఆన్సర్ కరెక్ట్గా చూసిద్దామండి. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్లో పూజ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు సీతమ్మ వాకిట్లో లైవ్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం పూజా ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, పూజా ఐటమ్స్లో స్వచ్ఛమైన పసుపు, స్వచ్ఛమైన కుంకుమ, అలాగే సాంబ్రాణి, ధూప్, డిఫరెంట్ ఫ్రేగ్మెంట్స్ ఆఫ్ అగర్బత్తిస్ అందుబాటులో ఉన్నాయి. దేవుడికి పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైనవి సమర్పించాలంటారు కదా. మన గోదర్బార్ ప్రోడక్ట్స్లో పూజా ఐటమ్స్ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన వంటలో కావచ్చు, పూజలో కావచ్చు, అలాగే చేసుకునే కషాయాల్లో కావచ్చు, పసుపు అనేది చాలా స్వచ్ఛమైనది వాడాలంటారు కదా. సో మన గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోండి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను లక్ష్మి. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కృష్ణా జిల్లా నుంచి చేస్తున్నాను. బాగున్నాను. కృష్ణా జిల్లాలో ఎక్కడండి ఊరు? ఇది ఆర్సీపురం అని. ఓకే, సో ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్. పనులన్నీ అయిపోయాయా మరి? అయిపోయింది. భోంచేశారా? ప్రోగ్రామ్ అవ్వాలి. ప్రోగ్రామ్ అయిపోయాక తింటారనమాట. టైం సరిపోదు. ఓకే, ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు లక్ష్మి గారు? బాగానే చేసుకున్నాం. ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకున్నారు? ఒక్క రోజా, 3 రోజులా? ఒకరోజు. ఒక్క రోజునా అండి? ఇంట్లో ఒకరోజు చేసాము. మాకు ఇక్కడ దేవాలయం ఉంటుంది. ఓకే, అక్కడ 3 days చేయించాం. 3 days. మరి ఎలా జరిగింది దేవాలయంలో? అంటే ఇప్పుడు ఎవరిని పిలవకూడదు కదా. అదే సోషల్ డిస్టెన్స్ పాటించారా మరి? కొంచెమే, మామూలుగా చేసేవాళ్ళు ఒక్కళ్ళేను. పూజ చేసుకునే వాళ్ళు ఒక్కళ్ళే. ఓకే, హలో హలో వినిపిస్తుందండి. సో ఇంకేంటి లక్ష్మి గారు విశేషాలు? చెప్పాలమ్మా. ఏం చేశారు వంటలో స్పెషల్స్? ఇవాళ ఎగ్ చేశారా? ఓకే, ఇంట్లో పిల్లలు ఉన్నారా?
ఉన్నారు కానీ పెద్దవాళ్ళు అందరూ మ్యారేజెస్ చేసి పంపించేసి. ఓకే, ఇంట్లో ఇద్దరే ఉన్నారనమాట అయితే. అంకుల్ నేను ఇద్దరమే ఉంటాము. అంకుల్ ఏం చేస్తుంటారు? బాగా ఈ షో అంటే బాగా ఇష్టం, బాగా చేస్తాను. ఏంటండి? ఈ షో అంటే చాలా ఇష్టం, ఈ రోజు ఈ షో చూడాల్సిందే. ఓకే, రెగ్యులర్ గా చూస్తుంటారు మన ప్రోగ్రామ్ అయితే ప్రతిరోజు? యూట్యూబ్ లో రికార్డింగ్ అయినా చూస్తాను. ఓకే, ఇంకా టీవీలో రావట్లేదమ్మా. ఏదో అంటే కేబుల్ కి సంబంధించి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాకపోవచ్చు అండి, వస్తుంది, నో ప్రాబ్లం. అట్లా మరి క్వశ్చన్ చెప్తురు కానీ. ఓకే, 2 సార్లు చెప్తానులేండి నేను క్వశ్చన్. అట్లాగే. సో మా కోసం మంచి పాట గాని చిట్కా గాని చెప్పండి అయితే. చిట్కా చెప్తాను. ఓకే. పెరుగులో నైట్ మెంతులు నానబెట్టి 2 మిక్సీ చేసి హెడ్కి తలకు పెట్టుకుని కొంచెంసేపు ఒక అరగంట హెడ్ బాత్ చేస్తే వేడి అది లేకుండా ఉంటుంది. ఓకే, పెరుగులో మెంతులు నానబెట్టుకొని హెయిర్ కి అప్లై చేసేసి హెడ్ బాత్ చేస్తే వేడి ఉంటే తగ్గిపోతుంది, అలాగే హెయిర్ కూడా స్మూత్ గా అవుతాయేమో కదండి? అవును, అంతే. మీరు అప్లై చేస్తుంటారా రెగ్యులర్ గా? ఎప్పుడన్నా కొంచెం పెద్దవాళ్ళం అయిపోయాక చేయటం కష్టం అవుతుంది. ఓకే, సో మా కోసం ఏదైనా శ్లోకం చెప్పొచ్చు కదా? శ్లోకము తర్వాత చెప్తాను, ఇప్పుడు టైం తర్వాత ఉంటుంది కూడా కదా. చెప్పండి, ఇప్పుడు కూడా చెప్పండి, పర్లేదు. ఇప్పుడు చెప్పనా? ఎక్కువగా ఎవరిని పూజిస్తుంటారు మీరు? మేము ఇక్కడ రామాలయం ఉంది, రాముడిని ఎక్కువగా పూజిస్తుంటారా? రామాలయం మా పెద్దవాళ్ళు కట్టించారు. ఓకే, సో రాముడికి సంబంధించి ఏదన్నా శ్లోకం గాని పాట గాని పాడండి మరి. ఇప్పుడు ఎక్కువ చెప్పలేను కానీ మా మనవరానికి చెప్పాను, కరోనా అని రోజు చెప్పుకోమని. అమెరికాలో ఉంటుంది. ఓకే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అది రోజు చెప్పుకోమని చెప్పాను అన్నమాట. అది రోజు చెప్తూ ఉంటారా? ఆ పాటను రోజు చెప్పుకోమని చెప్తాను. చిన్నది 7 years మనవరాలు. ఓకే, అంటే చెప్పుకోవడం వల్ల ఏమవుతుందండి? అంటే కొంచెం మనకు రక్షలాగా. అంటే రక్ష అంటారు కొంతమంది, మంచి జరుగుతుంది అంటారు, కాపాడుతుంది అంటుంటారు కదా. కరోనా అది కదా. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోతాం అయితే. కొంచెం గట్టిగా చెప్పరా, వినపట్టలేదు. అలాగే చెప్తానండి. క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసి, గోవా సీఎం గా మనోహర్ పారికర్ ఎన్నిసార్లు బాధ్యతలు చేపట్టారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గోవా సీఎం గా మనోహర్ పారికర్ ఎన్నిసార్లు బాధ్యత చేపట్టారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 2 సార్లు, ఆప్షన్ బి 3 సార్లు, ఆప్షన్ సి 4 సార్లు, ఆప్షన్ డి 5 సార్లు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఒక నిమిషం. గోవా సీఎం మనోహర్ పారికర్ అంటే ఎన్నిసార్లు? 2, 3, 4, 2 అమ్మా. మళ్ళీ ల్యాప్టాప్ చెప్పమ్మా. 2 అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. మేబీ ఇంకా ఎక్కువ సార్లు చేశారని నేను అనుకుంటున్నాను. గెస్ చేయండి మరి. అంటే ఎక్కువ అంటే ఉన్న వాటిలోనే గెస్ చేయండి. 5 అమ్మా. 5 అనుకుంటున్నారా? లేకపోతే చెప్పమ్మా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, టీవీలో రాకలేదు. ఆల్రెడీ నేను మీకు హింట్ ఇచ్చాను. టైం అయిపోతుంది, ఫ్రీజ్ చేసేనా అయితే? ఆప్షన్ డి ఫ్రీజ్ ప్లీజ్. డి. ఓకే, ఆన్సర్ కరెక్ట్ గా తెలుసుకుని చిట్కా చెప్పండి మరి. చెప్తానా? చెప్పండి. ఏం మరి కరెక్ట్ గా చెప్పానంటావా? తెలీదండి, చూద్దాం ఏమవుతుందో మరి. చిట్కా చెప్పేయండి. మరి కూరని మళ్ళీ దానికి వెళ్ళాను. చెప్పండి. హలో హలో, చెప్పండి. చిట్కా చెప్తానన్నారుగా, చెప్పండి అంటున్నా తొందరగా. సాంబార్ చేసేటప్పుడు కందిపప్పుతో పాటు కొంచెం గుప్పిడి కూడా వేసి చేస్తే బాగుంటుంది. ఓకే అండి, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ. ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ సి 4 సార్లట. గోవా సీఎంగా మనోహర్ పారికర్ ఎన్నిసార్లు బాధ్యతలు చేపట్టారంటే 4 సార్లు అంటండి. నో ప్రాబ్లం అండి, చక్కటి ప్రశ్నకి చక్కటి సమాధానం తెలుసుకున్నారు కదా. ఈసారి ట్రై చేయండి, కంపల్సరీగా నేను కూడా 100% మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు కంపల్సరీ గెలుద్దురు కానీ ఈసారి. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను రాధానండి, వైజాగ్ నుంచి. రాధా గారు, అవునండి. ఎలా ఉన్నారు రాధా గారు? బాగున్నానండి. ఏం చేస్తుంటారు రాధా గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఏం చేయండి, వంటలు చేయటమే అండి. వంటలు ట్రై చేస్తుంటారా? డిఫరెంట్ వెరైటీస్ మరి? చేస్తామండి, అన్నీ చేస్తాము ఇంట్లో పిల్లల కోసమని. ఓకే, మరి ఏదన్నా ఒక్క నిమిషంలో మంచి వెరైటీ మాకు చెప్పేచ్చుగా, మేము ట్రై చేస్తాం ఇంట్లో. ఇప్పుడు గులాబ్ జామున్ ఉంది కదండి, గులాబ్ జామున్ స్మూత్ గా పగలకుండా రావాలంటే కొంచెం పాలు వేసుకొని, మనం గోరువెచ్చగా పాలు వేడి చేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే స్మూత్ గా వస్తాయండి గులాబ్ జామున్. ఓకే, గులాబ్ జామ్ పగిలిపోకుండా ఉండాలంటే గోరువెచ్చని పాలతోటి మిక్స్ చేసుకుంటే పౌడర్ ని పగలకుండా ఉంటాయి అంటారు చేశాక. స్మూత్ గా వస్తాయండి బాగా. ఓకే, స్మూత్ గా వస్తాయి. కూడా థ్యాంక్ యూ అండి, చాలా మంచి చిట్గా చెప్పారు. చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుంది కూడా. చాలా మంది ట్రై చేస్తుంటారు. ట్రై చేస్తాం కూడా మేము. ఓకే అండి, ఇంట్లో పిల్లలు ఉన్నారా రాధా గారు? ఉన్నారండి, 2 పిల్లలండి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? బాబు కాలేజ్కి వెళ్తున్నాడండి, పాప 10th క్లాస్ చదువుతుందండి. 10th క్లాస్ అండి? ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయండి. అవునండి, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి, క్లాసుల్లో ఉన్నారు పిల్లలు. ఓకే, సో వాళ్ళకి బాగా వెరైటీస్ చేసి పెడుతున్నారేమో మరి, ఇంట్లో ఉన్నారు కదా, బోల్డ్ ఎంత టైం దొరికింది. అవునండి, చేస్తారండి. ఓకే, మరి మీ ఏరియాలో కరోనా కేసెస్ తగ్గాయా అండి? లేదండి, ఎక్కువగానే ఉన్నాయండి. ఓకే, జాగ్రత్తగా ఉండండి మరి. ఉంటామండి, జాగ్రత్తగానే ఉంటాం, బయటకు అసలు వెళ్ళమండి, ఎక్కడికి ఇంట్లోనే ఉంటామండి. ఓకే, మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటారా? చూస్తామండి, రోజు చూసి ట్రై కూడా చేస్తా ఉంటుందండి. కానీ ఎన్ని గిఫ్ట్స్ గెలుచుకున్నారు అయితే? లేదండి, ఇప్పుడు కొంచెం గెలవలేదండి, ఇదే ఫస్ట్. కానీ ఎప్పుడు వింగ్ అవుతూనే ఉంటుంది కానీ కలవలేదండి. ఓకే, ఇవాళ కలిసిందిగా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, సో మా కోసం మంచి పాట పాడండి అయితే రాధా గారు. సరేనండి, వినాయకుడి పాట పాడతానండి ఒకటి. ఓకే. గణనాద నిన్ను కొలచేదా శివ పార్వతి పుత్ర, గణనాద నిన్ను కొలచేదే, గణనాద నిన్ను కొలచేదా శివ పార్వతి పుత్ర, గణనాద నిన్ను కొలచేదా, సంపంగి గన్నేరు చామంతి మందార్, సంపంగి గన్నేరు చామంతి మందార్, పూల మాలలు తెచ్చడా విఘ్నేశ్వర నిన్ను ముందు పూజించడా, పూల మాలలు తెచ్చడా విఘ్నేశ్వర నిన్ను ముందు పూజించడా, గణనాద నిన్ను కొలచేదా శివ పార్వతి పుత్ర, గణనాద నిన్ను కొలచేదా. చాలా బాగా పాడారు, గణపతికి సంబంధించి పాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా ఇష్టం అండి నాకు. ఎక్కువగా పూజిస్తుంటారా వినాయకుడిని? ఇష్టం అండి, బాగా పూజిస్తాం. మా బాబు పేరు గణేష్ అండి. ఓకే, సో రోజు పూజ చేసేటప్పుడు పాడతారా మరి? మొన్న ఫెస్టివల్ రోజు పాడారా? పాడతామండి, రోజు పాడతామండి, కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల పాడతామండి పాటలు. ఓకే, వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీతో ఉంటాయిలేండి. క్వశ్చన్కి వెళ్ళిపోదామా అండి? కొంచెం చిన్న కొంచెం సింపుల్గా ఇవ్వండి క్వశ్చన్ కొంచెం. నేను 100% ట్రై చేస్తానండి హెల్ప్ చేయడానికి. తొందరగా గెస్ట్ చేయాలి. ఓకే అండి, క్వశ్చన్ ప్లీజ్. చెప్పండి. క్వశ్చన్ వచ్చేసింది, దేశంలో మొదటి గ్రీన్ రైల్ కారిడార్ను ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దేశంలో మొదటి గ్రీన్ రైల్ కారిడార్ని ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించారు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ మహారాష్ట్రలోని బాంబే నుండి తానే, ఆప్షన్ బి తమిళనాడులోని రామేశ్వరం నుండి మనా మధురై, ఆప్షన్ సి ఢిల్లీ నుండి ఆగ్రా, ఆప్షన్ డి ఆగ్రా నుండి బొంబాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. కొంచెం ఏదనుకుంటున్నారు?
అదే కొంచెం క్లూ ఇవ్వరా ఏదన్నా కొంచెం. క్లూ ఇవ్వాలంటున్నారా? ఆ, ఫస్ట్ ఏదో ఒకటి ఆలోచించండి, నేను ట్రై చేస్తాను. ఓకే, టీ అనుకుంటున్నానండి నేను మరి. సి అనుకుంటున్నారా? ఉమ్, అది కాకుండా బాగా ఆలోచించి చెప్పండి, మరి టైం అయిపోతుంది. ఆ, కొంచెం చెప్పండి కొంచెం. మన సౌత్ సైడ్ అయినా అనుకుంటున్నాను, ఆలోచించండి మరి. ఒక్క నిమిషం. టైం అయిపోతుంది, చెప్పండి తొందరగా. బి అండి. బి అండి? అవునండి. ఓకే, ఆప్షన్ బి ప్లీజ్. ఆప్షన్ డి అనుకుంటున్నారా? బి అండి. బి. ఓకే బి. ఓకే అండి, ఆన్సర్ కరెక్ట్ గా చూసిద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం బాడీ కేర్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే, బాడీ కేర్ ఐటమ్స్లో హెర్బల్ ఆయిల్, హెర్బల్ సోప్, హెర్బల్ షాంపూ, అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరు హెల్తీగా ఉండడానికి శానిటైజర్స్ కూడా గోదర్బార్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎంత ఆర్గానిక్వి వాడితే అంత మంచిది కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. అలాగే హైదరాబాద్లో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మన నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ అండి. సీతమ్మ వాకిట్లో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సీతమ్మ వాకిట్లో అండి. లక్ష్మి అండి, గుంటూరు జిల్లా. లక్ష్మి గారు బాగున్నారా? అవును, బాగున్నా అండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఆ, ఏం చేస్తున్నారు లక్ష్మి గారు? ఏంటండి? ఈరోజు డ్రెస్ చాలా బాగుందండి మీది. థ్యాంక్ యూ అండి. సో ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? పనులన్నీ అయిపోయాయా మరి ఇంట్లో? అయిపోయినాయండి, భోజనం కూడా అయిపోయింది. భోజనం కూడా అయిపోయిందా? కరెక్ట్ టైంలో తినేశారు? తినేసాను. డైలీ కరెక్ట్ టైంలో తింటారా లేకపోతే ఇవాళ తిన్నారా? రోజు ఒక్కోసారి ఏమన్నా మన క్రితం బాగా అయిపోయాక తింటామండి, ఒక్కో రోజు ముందు చేస్తాం. ఓకే, ఏం చేశారు మరి స్పెషల్స్ ఇవాళ? తోటకూర పప్పు, కాకరకాయ ఫ్రై అండి. ఓకే, ఇవాళ ఇంకొకరు కూడా కాకరకాయ ఫ్రై చేశారు, చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. రండి, భోజనం చేస్తారు మీరు కూడా. షూర్ అండి, తప్పకుండా నెక్స్ట్ టైం. ఇంకేంటి లక్ష్మి గారి విశేషాలు? పండుగ బాగా జరుపుకున్నారా? చాలా బాగా జరుపుకున్నాం. ఎన్ని రోజులు చేశారు పూజ మరి? ఒక్క రోజా, 2 రోజులా, 3 రోజులా? అంటే ఒక రోజు చేసి రెండో రోజు నిమజ్జనం చేస్తాం. ఓకే, 2 రోజు నిమజ్జనం చేశారా? మేము కూడా అంతే, 2 రోజు నిమజ్జనం చేశాం. అవునండి. ఇంకా ఏం స్పెషల్ చేశారు మరి పండుగ రోజు? పండుగ రోజు ఏం స్పెషల్స్ చేశారు మరి గణనాథుడి కోసం అంటున్నా? పులిహోర, కుడుములు, పాయసం, అంటే ఇదంటారు తెలుసు, పాల తాలికలు అంటారు చూడండి, అవి చేసాం. ఏంటండి? గారెలు, పాల తాలికలు, గారెలు, కుడుములు, పులిహోర అండి. ఓకే, ఆయనకి ఇష్టమైనవన్నీ వండేశారనమాట ఆ రోజు. అవునండి, వండేసాం. ఓకే అండి, సో మాకోసం పాట పాడొచ్చు కదా? పాట రాదండి, చిట్కా ఒకటి చెప్తాను. చిట్కా చెప్పండి అయితే. అంటే ముఠమేలు ఉంటాయి కదండి మొహం మీద, ముఠమేలు పోవాలంటే జామ చిగురులో పసుపు కలిసి నూరాలండి బాగా. ముడతలు పోవాలంటే జామ చిగురులో పసుపు వేసి నూరి ఫేస్ కి అప్లై చేయాలంటారా? అంతేనండి. సో తగ్గుతాయంటారా ముడతలు? తగ్గుతాయండి. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు, చాలా మందికి ఉపయోగపడుతుంది ఇది. పాట ట్రై చేయొచ్చు కదా మా కోసం? ఈసారి పాడతానండి. ఇప్పుడు సరే అండి, క్వశ్చన్కి వెళ్ళిపోతాము. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఏ రోజున ఆమోదం తెలిపింది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఏ రోజున ఆమోదం తెలిపింది? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ 2017 మార్చి 8న, ఆప్షన్ బి 2017 మార్చి 10న, ఆప్షన్ సి 2017 మార్చి 12న, ఆప్షన్ డి 2017 మార్చి 14న. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. ఒకటి చెప్తానండి, మీరు సహాయం చేయండి. మార్చి 8, 2017 అనుకుంటున్నానండి, ఆప్షన్ ఏ. అది కాకుండా వేరేది బాగా ఆలోచించి చెప్పండి మరి. బాగా ఆలోచించాలా? కొంచెం సహాయం చేయరా ఒకసారి? ఓడిపోయాను, అందుకే చెప్తున్నాను అది కాకుండా వేరే చెప్పండి అని హింట్ ఇస్తున్నాను మీకు. అదే చెప్తున్నారు, అంటే దగ్గరగా ఉన్నాయి కదండి అన్ని, అందుకని. 1 నెలలో ఉన్నాయి, బాగా ఆలోచించండి మరి.
ఇది ఎక్కువలో ఉంటుందా తక్కువగా ఉంటుందా అని? మేబీ ఎక్కువగా ఉండొచ్చేమో, మరి ఆలోచించండి. బాగా ఎక్కువ. ఆలోచించండి, ఇంతకన్నా చెప్పలేను నేను, బాగా హింట్ ఇచ్చాను మీకు. అదే ఎక్కువైతే బాగా ఎక్కువైతే బి అనుకుంటున్నా, లేదంటే సి అనుకుంటున్నాను. టైం అయిపోయింది, ఏదో ఒకటి చెప్పేసేయండి మరి. కొంచెం ఏం ఎక్కువ ఉంటుందా? ఏదో ఒకటి చెప్పేసేయండి, టైం అయిపోయిందండి, చెప్పండి. అది మార్చి 14 కావాలండి, 2015. మార్చి 14. ఓకే, ఆప్షన్ డి ఫ్రీజ్ చేసేద్దాం. ఓకే అండి, ఆన్సర్ కరెక్టో కాదు చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరు గోదర్బార్ ప్రోడక్ట్ని గిఫ్ట్గా పొందారు. గోదర్బార్ ప్రోడక్ట్స్లో మనం ఫుడ్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే హెల్తీగా ఉండడానికి అలవీరా జ్యూస్, అలాగే వంటల్లో వేసుకోవడానికి సాంబార్ పౌడర్, రసం పౌడర్, మసాలా పౌడర్, అలాగే పసుపు, కారం, అలాగే జాగరీ పౌడర్, అలాగే హనీ కూడా అందుబాటులో ఉంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఎంత ఆర్గానిక్వి వాడితే అంత హెల్తీగా ఉంటాం కాబట్టి మన గోదర్బార్ ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. చాలామంది చెప్తున్నారు మన గోదర్బార్ ప్రోడక్ట్స్ చాలా చాలా బాగున్నాయని, సో మీరు కూడా ట్రై చేయండి. గోదర్బార్ ప్రోడక్ట్స్ హైదరాబాద్లో ఉండే వారికి కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఊర్లలో ఉండే వారికి గోదర్బార్ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న గోదర్బార్ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ నియర్ బై స్టోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇవాళ కాల్ కనెక్ట్ అయిన వాళ్ళందరికీ, అలాగే గెలిచిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. అలాగే కాల్ కనెక్ట్ అవ్వని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ట్రై చేయండి, ఈసారి కంపల్సరీగా కనెక్ట్ అవుతుంది. ఇది వాళ్ళ సీతమ్మ వాకిట్లో లైవ్ షో ప్రెజెంటెడ్ బై గోదర్బార్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.